తెలంగాణ రాష్ట్రంలో బావబామ్మర్దులు కలిసి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి మీద కాలికి గజ్జగట్టుకొని ఒంటెత్తు పోకడలతోన పోరాటం చేస్తున్నటువంటి హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీ రామారావు, వాళ్ళిద్దరు కలిసి ఏమి ఇచ్చిరిండ్రు సవాలు. ఇగో రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు నువ్వు రుణమాఫీ చేయకపోతేనంటే ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా, సవాల్ విసురుతున్నాం అని చెప్పేసి ఇద్దరు బావబామ్మర్దులు ఇచ్చినారు. ఇది దానికి ఇక వాళ్ళిద్దరు ఇసిరినటువంటి సవాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించిండు. ఇక స్వీకరించేమన్నాడు, ఇగోరా భయ్ మీరిద్దరు బావబామ్మర్దులు కలిసి నాకు సవాల్ ఇసిరిరు కదా, నేను 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకపోతేనంటే రాజీనామా చేస్తామంటున్నారు కదా, ఇక జేబులో పెట్టుకోర్రి. ఇగో హరీష్ రావు ఇక రాజీనామా పత్రం మీద జేబులో పెట్టుకో, ఇగో నేను మాట 15 ఆగస్టు రోజున నీ రాజీనామాకు సిద్ధంగా ఉండు, ఆ రోజు వరకు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ప్రజలకు చెప్పేసిండు. అది ఓడిచిపోయింది కథ. ఇప్పుడు 15 ఆగస్టు వస్తేనంటే తెలుస్తుంది ఎవరి మాట మీద ఎవరు సవాల్ మీద కరెక్ట్గా నిలబడ్డారని. కానీ మళ్ళా ఇప్పుడేమో కొర్రీలు పెట్టుకుంటా హరీష్ రావు కొత్త నాటకానికి తెరలేపిండు. ఇక సవాలు ఇసురుకున్నారు, సవాలు స్వీకరించారు, అది జనం చూసిర్రు, అది నడుస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొర్రీలు పెట్టి అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ దగ్గర పోయి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నాడు కదా, ఆ సవాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గిదేంద్రబాయ్ ప్రమాణం చేద్దాం రా అని పిలుస్తున్నాడు. ఓడి అమ్మ ఓ గిట్లగానే కళ్ళకుంట్ల కుటుంబ పోళ్ళు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకోవడానికి ఉసిగొలిపి ఊదరగొత్తే ముచ్చట్లు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ రగిల్సి ఆగమాగం గాయ గత్తరు చేసినటువంటి ఇల్లు మళ్ళా గన్ పార్క్ గుర్తొచ్చిర్రు, అమరవీరుల స్తూపం గుర్తొచ్చింది. ఓడకొడక హరీష్ రావు సిగ్గు ఎగ్గు పెగ్గు ఏమి లేదు మీకు. అసలు సవాలు స్వీకరించారు, ఆ సవాలు ఓడిచిపోయిన కథ. ఇప్పుడు మళ్ళా ప్రమాణం చేయడం అన్నాడు అంటే ప్రమాణం చేయమన్నాడు అంటే ఇక నీకు ఎక్కడో వెన్నులో వణుకు పుట్టినట్టే కనిపిస్తుంది. ఒడియమ్మని మీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకుంటున్నారా? లేదు.